దెందలూరు నియోజకవర్గంలో వైసీపీ జెండాలు కట్టారన్న ఆరోపణలతో 20 కుటుంబాల వరకు గ్రామానికి వస్తున్న సొసైటీ సొమ్మును ఇవ్వకుండా గ్రామ పెద్దలు వేధింపులకి గురి చేస్తున్నారని గ్రామానికి చెందిన బాధితులు ఆరోపిస్తున్నారు. ఇదే విధంగా ఈ రోజు జిల్లా ఎస్పీని కలిసి వేధింపులకి గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తమ కుటుంబాలకి న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. పంచాయతీ కేసుల శుభలక్ష్మిని, నా భర్త సూరిబాబు జెండా పెట్టామని మా కుటుంబాన్ని వైసీపీ జెండా పెట్టామని నా కుటుంబాన్ని చాలా హింస పెడుతున్నారు. అలాగే సొసైటీ నిమిత్తం డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. పెద్దగా గ్రామంలో పిలిపిస్తున్నారు. వాటాలు ఆఫ్ చేశారు, డబ్బులు ఇవ్వలేదు. నా 5 బిడ్డలో నా భర్తను పనికి వెళ్ళినా నువ్వు మీటింగ్కి రావాలని ఆఫ్ చేస్తున్నారు. నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు, నీకు వాటా తీసేస్తామని బెదిరిస్తున్నారు. మొత్తం ఎన్ని కుటుంబాలన్నీ ఎట్లా మాకు ఇబ్బంది పడుతున్నారండి. భయపడి రావట్లేదండి, బాగా భయపెట్టేస్తున్నారండి జనాలు. సుమారు ఎన్ని కుటుంబాలు ఉంటాయి? ఉంటాయండి, చాలా 20-30 కుటుంబాల దాకా నేను వైసీపీ జెండాలు పెట్టేవాళ్ళు. వాళ్ళందరినీ ఏదన్నా సరే వాళ్ళని వేరే రకంగా ఇబ్బంది పెట్టేసేస్తున్నారండి. ఈ పార్టీగా తిరిగిన ఎక్కడికన్నా జెండా రూపంగా వెళ్ళినా బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఏ నిందైనా మా మీద వేసేస్తున్నారండి. మమ్మల్ని గ్రామంలో ప్రతి తప్పు నువ్వు తప్పు చేసావా లేదని చేయని తప్పు కూడా అక్కడే మమ్మల్ని తప్పు అనిపిస్తున్నారండి. గ్రామం ఏది జరిగినా సరే అండి, మేము ఏదైనా జరిగిందని నలుగురు ఉన్నా కాడ మేము వెళ్తాం అనుకోండి, నువ్వు యాంటికి వచ్చావు, మేము పెద్దలుగా ఇక్కడ మాట్లాడినప్పుడు నువ్వు యాంటికి వచ్చావు, నువ్వు రావాల్సిన పని లేదు, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు అయిపోయింది లేదని చెప్తావా లేదా, లేకపోయింది అనుకోండి నీ వాటా తీసి పక్కన పెట్టింది అని ప్రతి ఊరిని బెదనే చేసే కుర్రోని ఎవరిని మేము మొత్తాగా పరిమించిన ఒక జెండా ఏదైనా పట్టుకుందామన్నా ఏదైనా బండి మీద స్టిక్కర్ ఉన్నా సరే ఈ స్టిక్కర్ ఉంది ఏంటికి జెండా తీసేయండి అని మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు.